నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ విచారణను ముమ్మరం చేసింది. ఇందులో మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉన్న వారి ఫోటోలు విడుదల చేశారు. ఉమ్మడి రాష్ట్రాలకు చెందిన 3 యువకులు ఇందులో ఉన్నట్లు వెల్లడించింది. ఇందులో తెలంగాణలోని జగిత్యాల జిల్లా ఇస్లాంపూరాకు చెందిన అబ్దుల్ సలీం, నిజామాబాద్ జిల్లా మల్లేపల్లికి చెందిన ఎండి అబ్దుల్ అహ్మద్ అలియాజ్ ఎంఏ అహ్మద్, మరొకరు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం ఖాజానగర్కు చెందిన షేక్ ఇలియాజ్ అహ్మద్ గా అధికారులు వెల్లడించారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన వారితో పాటు కేరళకు చెందిన 11 మంది, కర్ణాటక, తమిళనాడులలో 5 చొప్పున ఉన్నట్లు ప్రకటించారు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, అప్డేట్స్ ఏంటి? నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ విచారణ ఒకవైపు ముమ్మరం చేయడం, అట్లాగే తెలుగు రాష్ట్రాలకు చెందిన 3 పేర్లు, వాళ్ళ ఫోటోలు, డీటెయిల్స్ కూడా వెల్లడించడం, అప్డేట్స్ ఏంటి? పిఎఫ్ఐ కేసులో అంటే పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కేసులో ఇప్పటికే ఎన్ఐఏ దర్యాప్తు ముమ్మరం చేసిందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా దాదాపు 100 మందికి పైగానే నిందితులను అరెస్ట్ చేయడం జరిగింది. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ముసుగులో వీళ్ళు అసాంఘిక కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. దేశ విద్రోహ శక్తులుగా తయారయ్యేందుకు వీళ్ళు ప్రయత్నాలు కొనసాగుతున్నారనేటువంటి అంశాన్ని ఇప్పటికే ఎన్ఐఏ తన చార్జ్ షీట్ లో కూడా స్పష్టంగా చెప్పినటువంటి మాట. ముఖ్యంగా ఈ ఎన్ఐఏ దర్యాప్తులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి 3 యువకులు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ముసుగులో వీళ్ళు పనిచేస్తున్నారనేటువంటి అంశాన్ని గుర్తించడం జరిగింది. ఈ 3 కూడా మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లో ఉన్నారు. ముఖ్యంగా జగిత్యాల జిల్లా ఇస్లాంపూర్ చెందినటువంటి అబ్దుల్ సలీం తో పాటు నిజామాబాద్ చెందినటువంటి ఎండి అబ్దుల్ అహ్మద్ అలియాస్ ఎంఏ అహ్మద్, మరోవైపు ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాకు చెందినటువంటి ఖాజానగర్ చెందినటువంటి షేక్ అలియాస్ అహ్మద్ కోసం ప్రస్తుతం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. వీరి సమాచారం ఎవరైనా తెలిసినట్లయితే ఆ సమాచారాన్ని ఎన్ఐఏకి ఇవ్వాలంటూ కూడా వాళ్ళు విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి. ఆ సమాచారాన్ని ఇచ్చినటువంటి వారికి తగిన పారితోషికం కూడా ఇస్తామంటూ కూడా వాళ్ళ ఒక నెంబర్ కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి. ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళలో 11 మంది, మీరు అన్నట్లుగా కర్ణాటకలో 5, తమిళనాడు చెందినటువంటి మరొక 5 మంది వ్యక్తుల్ని మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లో కూడా పేర్కోవడం జరిగింది. ఇప్పటికే 100 మందికి పైగా విచారణ జరిపి వీళ్ళు చేసేటువంటి కార్యక్రమాలు కావచ్చు, పిఎఫ్ఐ ముసుగులో వీళ్ళు చేస్తున్నటువంటి అసాంఘిక కార్యకలాపాలన్నింటిపైన కూడా ఇప్పటికే ఎన్ఐఏ తన చార్జ్ షీట్ లో కూడా స్పష్టంగా పేర్కొన్నటువంటి అంశం కనపడుతుంది. దేశంలో వీళ్ళు అంటే పేలులకు సంబంధించి కావచ్చు, ఉగ్రవాద సంబంధాలు కూడా కలిగి ఉన్నారనేటువంటి అభియోగాలను కూడా గతంలో మోపింది. కాబట్టి పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అనేది ఇప్పుడు నిషేధిత సంస్థగా కూడా గుర్తించడం జరిగింది. ఇందులో ఎవరైనా యాక్టివ్ గా ఉండి దేశానికి విఘాతం కలిగించేలా వీళ్ళు వ్యవహరిస్తే వీరిపై ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామంటున్నారు. ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లో ఉన్నటువంటి వారి కోసం ప్రత్యేకమైనటువంటి బృందాలు అయితే గాలిస్తున్నాయని చెప్పుకోవచ్చు. వీళ్ళు దొరికిన తర్వాత వీళ్ళ పాత్ర ఏంటనేటువంటి అంశానికి సంబంధించి కూడా ఒక క్లారిటీకి వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది.